శ్రీ గురుభ్యో నమః. 2025లో కర్కాటక రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనే విషయాల్ని ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. 2024తో పోలిస్తే కనుక 2025 జనవరిలో అందరికీ కూడా మధ్యస్థంగానే ఫలితాలు కనిపిస్తున్నాయి. అలాగే కర్కాటక రాశి వారికి కూడా మధ్యస్థంగానే ఫలితాలు కనిపిస్తున్నాయి. జనవరి 2025 కెరియర్ కనుక ఎలా ఉంటుంది అని చూస్తే కర్కాటక రాశిలో ఉన్న వాళ్ళకి ఉద్యోగం మీద దృష్టి ఎక్కువగా ఉంచాల్సి వస్తుంది. అంతేకాకుండా కొంతమంది ఈ నెలలో అవకాశాల కోసం ఉద్యోగాలు మారే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. మీరు చేసే ప్రస్తుత ఉద్యోగంలో శని 8వ ఇంట్లో ఉండటం కారణంగా ఆ ఉద్యోగాన్ని మీరు ఇష్టపడరనే చెప్పొచ్చు. ఇక జనవరి నెల రాశి ఫలాలు 2025లో మీకు విద్య ఎలా ఉంటుంది అని గమనిస్తే కనుక విద్యలో మీరు మధ్యస్థంగానే ఫలితాలు చూడాల్సి ఉంటుంది. కొన్నిసార్లు ఈ నెలలో శని అష్టమ స్థానంలో ఉండటం వల్ల చదువులో కొంతమేర ఏకాగ్రతని మీరు కోల్పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏకాగ్రత సాధించే పనిలో ఈ నెలలో మీరు జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది. ఈ నెలలో కుటుంబంలో మధ్యస్థంగానే ఫలితాలు ఉంటాయి. అంటే ఎటువంటి ఇబ్బందులు లేవు అని చెప్పడానికి లేదు, అలా అని కుటుంబంలో ఆనందంగా ఉంటారు అని చెప్పడానికి కూడా లేకుండా ఫలితాలు సమంగా సూచించడం జరిగింది. ఇక జనవరి 2025 ప్రేమ మరియు వివాహ విషయం కనుక గమనించినట్లయితే వైవాహిక జీవితానికి సంబంధించి మిశ్రమ ఫలితాలే ఈ రాశి వారు ఎదుర్కొంటారని చెప్పొచ్చు. అంతేకాకుండా ఈ నెలలో 7వ ఇంట్లో 2వ ఇంటి అధిపతిగా సూర్యుడు ఉన్నాడు. కాబట్టి మీకు డబ్బులు సంపాదించడానికి అవకాశం అనేది కనిపిస్తూ ఉంది. ఇక ఆరోగ్య జాతకం కనుక మనం పరిశీలించినట్లయితే 8వ ఇంట్లో ఉండటం వల్ల జలుబు దానికి సంబంధించిన సమస్యలు ఉంటాయి. మీరు ఆహారం తీసుకునే విషయంలో కొంతమేర జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది. మొత్తంగా కర్కాటక రాశి వారికి జనవరి 2025 పరిస్థితులు కొంతమేర మధ్యస్థంగా ఫలితాలను ఇస్తున్నప్పటికీ ఉద్యోగం గురించి మీరు ఎక్కువగా దృష్టి పెట్టాలి. ఉద్యోగం మారే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ప్రస్తుతం మీరు చేసే ఉద్యోగాన్ని మీరు ఇష్టపడకుండా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చదువులో మీరు ఏకాగ్రతని ఉంచలేకపోతారు. కాబట్టి చదువు విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. కుటుంబంలో ఎటువంటి ఇబ్బందులు ఈ నెలలో మీరు పడాల్సిన అవసరం లేదు. ఇక ప్రేమ వివాహంకి సంబంధించి ఫలితాలన్నీ కూడా చాలా నార్మల్గా ఉంటాయి ఈ నెలలో కర్కాటక రాశి వారికి అని చెప్పొచ్చు. ఇక డబ్బు మీరు సంపాదించడానికి అవకాశాలు అనేవి మాత్రం ఈ నెలలో ఖచ్చితంగా ఉంటాయి అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ నెలలో సూర్యుడు అధిపతిగా ఉన్నాడు కాబట్టి మీకు డబ్బు సంపాదించే అవకాశాలని ఎక్కువగా కల్పిస్తాడని చెప్పొచ్చు. అంతేకాకుండా ఈ నెలలో మీకు జలుబుకి సంబంధించిన సమస్యలు వస్తాయి. కాబట్టి ఆరోగ్యపరంగా దానికి మీరు ముందుగానే సిద్ధపడి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.